అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కరీంనగర్ కార్పొరేషన్లో లోయర్ మానెట్ డ్యామ్ను ఆనుకొని 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఈ కాలనీ వాసులందరూ కూడా ఇటు సప్తగిరి కాలనీ, బతుకమ్మ కాలనీ ఇలాంటి మరి ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమో నీకు చెప్పిండ్రా ఇక్కడ ఖాళీ చేయమని అన్నారా? నువ్వేమనుకుంటున్నావు? ఖాళీ అంటే ఎట్టకాలు చేస్తాం, పంచాను ఎట్టకాలు చేస్తాం. మేము గుడ్డలో ఉన్నాం. మా ఇంట్లో ముసలి మా అత్తున్నది, ఎటు పట్టుకుపోతాం. ఏం చేస్తాం? ఎట్లా మరి అంటే ఇన్నే ఉంటాం. ముగితే వెళ్తే ఇన్నే ఉంటాం. ఇన్నే ఉంటారు, కాల్ చేయరు. నోటీసులు వచ్చినాయా మీకు? నోటీసులు ఎప్పుడు వచ్చినాయి? మీరందరూ నోటీసులు మొన్న ఇచ్చారు సార్ కొంతమందికి, ఇంకా కొందరికి ఇవ్వలేదు. మేము 2006లో నేను జాబ్ ఉన్నా, ఇల్లు చూస్తే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది ఐటీ వస్తుందా ఇది వస్తుందా అని మాకు ఏం తెలియదు. ఇంత కైకిలో గమ్మడో చేసుకుంటా మేము అంత సాకరులో ఉన్నాం చాలా మంది. ఇక్కడ ఇంట్లో పండి బట్టలు వండుకుంటూ ఏదో పని చేసుకుంటా ఇంత ఇల్లు కట్టుకున్నాం. ఇక లైట్ రాత్రిందని ఎల్లగొడితే మేము ఎట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ చేసింది ఏం చేసింది మాకేం తెలియదు. తీసుకొచ్చి ఇచ్చారు, ముసలోళ్ళు ఉన్నారు. నోటీసులు ఇచ్చి ఏం చెప్పిన వాళ్ళు? నోటీసులు ఇచ్చి కాల్ చేయాలని చెప్పారు. కాల్ చేయకపోతే ఎవరైనా అడ్డం వస్తే జైలుకు పంపిస్తాం, 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, అలాగే నాన్ బిల్ అని చెప్పారు. మీరు పోరాటానికి సిద్ధం? మేము పోరాటానికి సిద్ధమే. మమ్మల్ని చంపినా ఇదే వాడగట్ల చంపని. మా ఇండ్ల ముంగంటే మళ్ళీ కోసేసి వాళ్ళు చేసుకొని 2006 నుంచి 92 నుంచి 92లో 80 ఏళ్ళ సుతా కొన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పుడు లేని హైడ్రా ఇప్పుడు ఎక్కడ సార్? ప్రభుత్వాలు మొత్తం మీద మంత్రులు ఏంది కథలేంది? తమని కోసినా సరే ఇక్కడే ఉంటామని చెప్పినారు. కొంతమంది ఈ కాలనీని చూస్తున్నాము, ఇక్కడే లోయర్ మానెట్ డ్యామ్ ఈ పక్కనే ఉంటుంది. దీనికి సంబంధించి కాలనీ వాసులందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? మీరు నోటీసులు ఇస్తే ఖాళీ చేయడానికి సిద్ధమని చెప్పి అన్నారా అధికారులు? ఏమని చెప్పారు? ఎందుకు ఖాళీ చేస్తాం సార్? మేము కష్టపడి మరి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ నివాసం అయి ఉండి పట్ట భూములు ఉన్నాయి మాకు. 4వ లింకు పట్ట ఇప్పుడంటే ఇప్పుడు చూపించుతా మా దగ్గర ఉన్నాయి. ఎందుకు ఖాళీ చేస్తాం? మేము ఎవరి సొమ్ము మేము ఆక్రమించుకోవాలి. మేము ఉట్టిగా ఖాళీ చేయడానికి మా కష్ట జీతంతో మేము ఇళ్ళల్లో బోళ్ళు బట్టలు ఇళ్ళల్లో పనులు చేసుకొని మరీ కష్టపడి కట్టుకున్నాం. మేము నోటీసులు ఎప్పుడు వచ్చినాయి? నోటీసులు 3-4 రోజుల నుంచి వెళ్ళి వస్తున్నాయి. అంతకు ముందు వచ్చినాయి అట మాకు తెలియదు. అది ఎటు గల్లీకి వచ్చినాయో తెలియదు. మా గల్లీకి అయితే 4 రోజుల నుంచి వెళ్ళి వస్తున్నాయి. వచ్చింది, మా అందరికి వచ్చింది. ఇక్కడ వచ్చిన నుంచి వెళ్ళి మేము ఇదే పోరాడుతున్నాం. మేము ఇక్కడ చావడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేనే లేదు. అసలే ఖాళీ అయ్యాము. అంటే అధికారులకు చెప్తే వాళ్ళు ఏమన్నారు? అంటే పెయిన్ ఇప్పుడే వాళ్ళ నుంచి ఏమొస్తుందో తెలియదు. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు అటు నుంచి వెళ్ళి వచ్చినాక మేము ఊకోము ఇక. ఎందుకంటే కష్టపడే కట్టుకున్నాం. మేము కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళే పీకేయమని వాళ్ళవి. మేము కష్టపడ్డ వాళ్ళే. మాకు పేపర్లు ఉన్నాయి కదా లింకుల కొద్దీ. అప్పటి నుంచి వెళ్ళి ఇంటి పన్ను తీసుకుంటావు, నల్ల బిల్లు తీసుకుంటావు, ఇవన్నీ. మరి రోడ్ ఎందుకు వేసినావు? ప్రతి ఒక్కటి. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు? 200 గజాలు ఇడిచిపెట్టి కట్టుకోరని అప్పుడే నువ్వు బోర్డు పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దాకా. అప్పుడు కొన్నప్పుడు ఎటువైనావు? ఇప్పుడు వచ్చి మొత్తం కొంచెం కష్టపడి అప్పులు తీర్చుకునే టైంకి వచ్చి నువ్వు ఇళ్ళకి వెళ్ళి పొమ్మంటే ఎటు పోతాం? అంజలి నా పేరు. మొత్తం మీద ఎట్లా ఖాళీ చేస్తాం? ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రత్యేకంగా. దీనికి సంబంధించి నువ్వే ఉంటామా? 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ సార్. మేము 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడనే మా ఇల్లు ఇక్కడే ఉంది సార్. మేము ఎట్లా పోతాం సార్? మాకు అప్పటి నుంచి ఆ డ్యామ్ అంతా వదిలిపెట్టిండ్రు. అదే అట్లనే ఇక్కడ కూడా వదిలిపెడితే మేము ఎందుకు కొంటాం సార్? మాకు పత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పట్ట పత్రాలు ఉన్నాయి. మేము ఎట్లా వదిలిపెడతాం సార్? మేము ఎందుకు వదిలిపెడతాం? మేము ఇంటి పన్ను కడతాం, నల్ల బిల్లు కడతానా, ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ మా దగ్గర ఆధారాలు. అప్పుడు మీరు అక్కడ ఖాళీ స్థలం ఉంచి అటుదిక్కు మొత్తం అటుదిక్కు ఎవ్వరు లేరు. మేము కూడా అట్లనే ఉన్నాం కదా, మేము తీసుకోకపోదాం కదా సార్. కష్టపడి కట్టుకున్నాం. 25 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. మేము ఇక్కడ పరంపోగా ఉంది. ఇక్కడ పట్టా అంటేనే తీసుకున్నాం, కానీ మేము పరంపోగా అంటే ఎందుకు తీసుకుంటాం సార్? పట్టాలు మేము ఎందుకు తీసుకుంటాం? మీరు 200 గజాలు ఫస్టే వదిలిపెట్టుకొని ఉండే. ఇప్పుడు వచ్చి మీరు వదిలిపెడతా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? మా అమ్మ నాన్న కష్టపడి మాకు ఇచ్చారు. మేము ఎట్లా వాళ్ళు కూడా రేపు నాకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు రోడ్ మీద పడతారు సార్. పడరా సార్? మరి 3 పిల్లలు రోడ్ మీద పడతారు. నేను ఎక్కడికోవాలి సార్? మరి మా నాన్న కష్టపడి చేసి సంపాదించారు. మేము ఎట్లా ఉంటాం సార్? ఎట్లా బతుకుతాం సార్? ఎస్, మొత్తానికి వారి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్కొక్కరికి ఒక గతగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంత వాసులందరూ నోటీసులు అందుకున్న తర్వాత
ఏం చేయాలి పాల్పోని పరిస్థితి. మీకు కూడా నోటీస్ వచ్చిందమ్మా? అందరికి వచ్చింది, అందరం బాధపడేది ఇదే. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మేము కాల్ చేయం. అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకో దగ్గర ఇష్టము నష్టపరిహారం ఏది చెప్పలే, ఏ పెద్దోళ్ళు కూడా ఇటు ఒక రాలేరు. ఇంకా ఒక్క మాట సార్, మేము బ్యాంకులో లోన్ తీసుకున్నాం. బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాం. అవిటికి డాక్యుమెంట్లు ఒక 10 డాక్యుమెంట్లు 20 డాక్యుమెంట్లు చేసి గవర్నమెంట్ నుంచి అక్కడిక్కడ ఉన్నాయంటే కొద్దిగా అన్ని డాక్యుమెంట్లు తెచ్చి ఒక ఇంత ఫైల్ నా దగ్గర చూపెట్టమంటే ఇప్పుడు చూపెడతాం మీకు. మేము ఒక 6 నెలలు 7 నెలలు తిరిగి గవర్నమెంట్ బ్యాంకులో SBIలో లోన్ తీసిన 16 లక్షలు తీసిన, బయట అప్పు చేసిన నేను. అవన్నీ ఎవరు కట్టాలి? మీరు ఇచ్చారు, మీరు ఊరుకుంటారు సార్? గవర్నమెంట్ ఇవాళ హైడ్రా వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది. 40-50 ఏళ్ళ కొద్దిగా 50 ఏళ్ళ కింద డ్యామ్ మొదలైంది. నేను 57 సంవత్సరాలు నేను ఆనాలు లేని హైడ్రా ఇవ్వాలి ఎక్కడ సార్? వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు గూడిపూడ హైడ్రా పేరు చెప్పుకుంటా ఈ పిల్లలు ముసలోళ్ళు ముడిగోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు వీళ్ళంతా ఎక్కడ పోవాలి? వీళ్ళందరినీ ఇదే వాటిని అందరిని చంపేసి ఇదంతా గవర్నమెంట్ అధ్యయనం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? మేము ఇప్పుడు 35 సంవత్సరాలు మేము ఉండబట్టి 35 సంవత్సరాల బట్టి ఇక్కడనే ఉన్నాము. ఇప్పుడు సడల్ నచ్చి మరి కాల్ చేయరు అని చెప్తారు. కాల్ చేయరు అని నోటీసులు పంపించారు. ఈ నోటీసులు దేనికి పంపించారు, ఎందుకు పంపించారు? పేపర్ కూడా ఇచ్చారు. మరి పేపర్కి ఎందుకు ఇచ్చిర్రు, నోటీసులు ఎందుకు పంపించారు మాకు అర్థమైతలేదు. మరి మేము పట్ట భూములతో కొనుక్కున్నాయి ఇవి, మేము అది కబ్జా చేసి కట్టుకున్న భూములు కాదు ఇవి. మరి నోటీసులు పంపించి మమ్మల్ని ఎందుకు, మా పిల్లల మమ్మల్ని ఆ రోడ్డు విని ఎందుకు వారెత్తారు మాకు అర్థమైతలేదు. మా బతుకులు ఏందన్నది మరి ఎట్లా అన్నది వాళ్ళు చెప్పాలి. ఇక ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం, ఏడికైనా వస్తాం. చేతులు కొట్టుకోవాలి. మా కష్టము ఎప్పటి నుంచి ఉంటారు మీరు? 20 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. మేము కష్టపడుతున్నాం, అప్పులు తెచ్చి పప్పులు పెట్టుకుంటా, బాకీలు తెచ్చుకుంటూ ఇల్లు కట్టుకున్నాం. మేము ప్రతి ఒక్క ఇల్లు ఉన్నది, లోన్ తెచ్చుకున్నాం, అప్పులు ఉన్నాయి, ఎట్లా కట్టుకుంటాం? ఏం కథ? చిన్న పిల్లలు, ఆనం మంచిగా లేదు, నాకు ఆరోగ్యం మంచిగా లేదు. మేము ఎక్కడ పోతాము? మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిండు వాళ్ళు సాకలు. చూశారు కదా హైదరాబాద్లో హైడ్రా అల్చల్ ఎట్లా చేసిందో. కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి వచ్చిన నోటీసులు వీళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పుడు తరచూ వచ్చి వీళ్ళని ఖాళీ చేయాలి నిర్ణీత గడువులోగా అంటే ఆందోళనకు సిద్ధమవుతున్నారు, న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. సమిష్టిగా పోరాటం చేస్తాం, మమ్మల్ని చంపి మమ్మల్ని ఖాళీ చేయండి అని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క గాథ. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాం. స్ట్రీట్లో అన్ని రోడ్స్ వేశారు, స్ట్రీట్ కాలనీ నేమ్స్ ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, ఇంటి పన్ను కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం. మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేసేది, ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి ఆవేదన అయితే వారి మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.